నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రేమ జీవితంలో భాగం మాత్రమే, అంతేగాని ప్రేమే జీవితం కాదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని కోరుకుంటుంది. కానీ స్వార్థపూరితమైన ఇష్క్ ఎదుటివారి జీవితాన్ని బలి తీసుకుంటుంది. తనకు దక్కని అమ్మాయి మరెవరి సొంతం కాకూడదనే అక్కసుతో ఓ యువకుడు సైకోగా మారాడు. అమ్మాయిని హతమార్చాలని వెళ్లాడు. అయితే సీన్ రివర్స్ అయి అతనే వేట కొడవలికి బలయ్యాడు. ఇది ఎలా జరిగింది? ఇందులో ఎవరి తప్పు ఎంత? ప్రాణం పోసే అర్హత లేని మనిషికి మరో ప్రాణాన్ని తీసే హక్కు లేదు. కానీ ఆవేశం, అసూయ, ద్వేషాలు, స్వార్థం మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా విషాదాంతం అవుతున్నాయి. ఉడుకు రక్తం, ఉడికిపోయాయనే కసి, నచ్చిన పిల్ల నో అంటే టేకితిగా తీసుకోలేకపోవడం దారుణాలకు దాడి తీస్తోంది. అందుకు రాజధానిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. హైదరాబాద్ కుకట్పల్లి ప్రశాంతి నగర్. తెల్లవారుజామున అప్పుడే నగరం నిద్రలేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వల్లభరావు, తులసి దంపతుల ఇంట్లో కలకలం రేగింది. పాల వ్యాపారం చేసే వల్లభరావు ఇంట్లో ఓ దారుణ హత్య జరిగింది. ఓ యువకుణ్ణి గుమ్మంలో గొంతు కోసి హత్య చేశారు. ఆ మర్డర్ చేసింది మరెవరో కాదు, సాదా సీదాగా ఎంతో అమాయకంగా కనిపించే వల్లభరావే ఇంతటి కిరాతకానికి ఒడిగట్టాడు. రోజు పశువులకు సేవలు చేస్తూ తన లోకంలో తానుండే వల్లభరావు చేతిలో హతమైంది రంగారెడ్డి జిల్లా చేవళ్లకు చెందిన రాజు. ఉద్యోగ వేటలో మహానగరానికి వచ్చిన రాజు హత్యకు ఎంతో సౌమ్యంగా ఉండే వల్లభరావు చేతులు రక్తంతో తడవటానికి కారణం ప్రేమ, పిచ్చి ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, ఉన్మాది ప్రేమ. వల్లభరావు కూతురు నీరజ కృష్ణవేణి కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ ఇంటీరియర్ డెకార్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఏడాది క్రితం స్థానికంగా ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్న రాజుతో పరిచయమైంది. నీరజను ప్రేమిస్తున్న రాజు ఆమెకు ఆ సంగతి చెప్పాడు. అందుకాను ఒప్పుకోలేదు. దీంతో నేరుగా ఆమె తండ్రినే కలిసి విషయం చెప్పాడు. ప్రేమ గీమా జాంతానై నాకు నచ్చినోడితోనే నా కూతురికి పెళ్లవుతుందని వల్లభరావు తేల్చేశాడు. ఆ తర్వాత నుంచి నీరజను టార్గెట్ చేశాడు రాజు. నీరజకు తండ్రి మరొకరితో పెళ్లి కుదుర్చాడు. ఈ సంగతి తెలుసుకున్న రాజు నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని పలుమార్లు బెదిరించాడు. 2 నెలలుగా ఆమెను నానా రకాలుగా వేధిస్తున్నాడు. అయినా నీరజ దారికి రాలేదు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఎవరో ఇంట్లోకి చొరబడటంతో నీరజ కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. నీరజ ఫ్యామిలీని అంతం చేయాలని వేటకొడవళ్లతో దిగాడు రాజు. ప్రధాన ద్వారం గడియ పెట్టాడు. ఇది చూసిన నీరజ రాజుతో వాగ్వాదానికి దిగింది. ఆమె మాట్లాడుతుండగానే వేట కొడవళ్లతో వేటు వేశాడు. అడ్డుకోపోయిన ఆమె కజిన్ గంగాధర్ ను నరికేశాడు. ఇదంతా కళ్లారా చూసిన నీరజ తల్లి తులసి నా బిడ్డ నీకే ఇచ్చి పెళ్లి చేస్తానంటూ కాళావేళా పడింది. ఆ మాటలేవి అతగాడి చెవులకెక్కలేదు. ఆ తల్లి అభ్యర్థుల్ని పట్టించుకోలేదు. పైగా ఆమె మీద దాడి చేశాడు. ముగ్గురు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. చంపేస్తామంటే వాళ్ళు నేనైనా చచ్చిపోతాను, మిమ్మల్ని అయినా చంపేస్తానన్నాడు. అప్పుడు మావయ్య రివర్స్ అయ్యేసరికి మావయ్యని మెడ దగ్గర వేళ్ళు నరికేశాడు. తర్వాత పిన్ని వచ్చేసరికి పిన్నిని కూడా మెడ దగ్గర చేతులు నరికాడు. తర్వాత అమ్మమ్మ అన్నం పెట్టింది, నీకెచ్చి పెళ్లి చేస్తాను బాబు వదిలేని. అయినా అమ్మమ్మని కూడా వదలలేదు. తల మీద వేస్తాడు, అమ్మమ్మని తల మీద కొట్టేశాడు కత్తితో. అప్పుడు టైంకి తాతయ్య వచ్చారు. డోర్ లోపల లాక్ చేసాడు అన్నమాట వాడు. అయితే తాతయ్య ఫోర్స్ గా తలుపు తన్నడంతో డోర్ ఓపెన్ అయింది. ఆ టైంకి తాతయ్య లోపలికి వచ్చి కత్తి తీసుకుని వాడిని కూడా చంపేశారు. నీళ్ల కోసం బయటికి వెళ్లి వచ్చిన వల్లభరావుకు ఇంట్లో నుంచి కేకలు, అరుపులు వినిపించాయి. తలుపు తోసుకుని లోపలికి వెళ్లిన ఆయన అక్కడి సీన్ చూసి చెల్లించిపోయాడు. అది చూసిన రాజు అతనిపై వేట కొడవలు విసిరాడు. ఆలస్యం చేస్తే రాజు తనను అంతం చేస్తాడని గ్రహించిన వల్లభరావు అతన్ని బలంగా ప్రతిఘటించాడు. వేట కొడవలు లాక్కుని రాజు పీక కోశాడు. నీకొచ్చి నేను చెప్తాను, మమ్మల్ని ఎవరో సంపద బాబు అన్నాను. మా అమ్మగారు లేరండి, నేను మంచినీళ్ళు నాకు లేరండి. నేను ఆశపడిన ఇంట్లో పడి ఈ లోపల నా మనవరాలు సెలవులని వచ్చిందండి మా ఇంటికి.
గది తీసిందండి. గది తీస్తే మా ఆయన లోపలికి వచ్చేదండి. వచ్చి చేతిలో కత్తులు హక్కుని అతను పడగొట్టేసండి. అతను చంపేసాడండి. మా ఆయన చంపేసాడు అతన్ని. మా ఆయన కత్తీసేదండి కానీ పక్క తగలేదండి. మా ఆయనకి చేతులు కత్తి లాగేసుకుని ఇప్పుడు చూసేదండి. బుర్ర మీద అట్లాగా ఆ అబ్బాయిని ఇలా నోట్స్ చంపేసాడండి. మా ఆయన మాట పోలీసులు కూడా చెప్పారు. చెడ్డేలో చంపేసాడండి. గురువారం నీరజ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఇది చూసి ఓడవలేకపోయిన రాజు ఆ మర్నాడే ఆమెకు పాడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచినట్లు తాను తెచ్చిన వేట కొడవలకే రాజు బలైపోయాడు. ఆయనకు ఆ యువకుడిపై ఎలాంటి ద్వేషం లేదు. అతన్ని హత్య చేయాలనే ఆలోచన అంతకంటే లేదు. పశువులు వాటి పాడి గురించి తప్ప మరో ప్రపంచం తెలియని ఆ నాన్న ఆత్మరక్షణ కోసం తన వాళ్లను రక్షించుకునేందుకు వేట కొడవలి పట్టాడు. రాజు చేసిన పాపానికి స్పాట్ లోనే పనిష్మెంట్ ఇచ్చాడు. లేదంటే ఆ ఇంట్లో ఎన్ని సవాళ్లు తెలియవో. అయితే అమ్మాయి తరపు వారి వెర్షన్ ఇలా ఉంటే హతుడి బంధువులు ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే రక్తపు మడుగులో కుటుంబ సభ్యులు వారి ఆర్తనాదాలు, బాధతో విలవిల్లాడుతున్న భయానక దృశ్యాలు. తను కనిపించడంతోనే చంపేయడానికి వస్తున్న ప్రేమోన్మాది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. తన వారిని కాపాడుకోవాలనే సంకల్పం. ఆ ఉన్మాది బారి నుంచి తప్పించుకోవాలనే మొండి ధైర్యంతో రాజును ఎదుర్కొన్నాడు వల్లభరావు. పొట్ట చేత పట్టుకుని తూర్పుగోదావరి జిల్లా ఎర్రపాలెం నుంచి వచ్చిన వల్లభరావు ఆత్మరక్షణలో భాగంగా హత్య చేసి పోలీస్ జీపెక్కాడు. తాను రాజును ఎదుర్కొని ఉండకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవని, తన ఇల్లు వల్లకాడులా మారిపోయి ఉండేదని వల్లభరావు చెప్పుకొచ్చాడు. పెళ్లికి అంగీకరించకపోయినంత మాత్రాన రాజు ఇంత పని చేస్తాడని ఊహించలేదన్నాడు. ఇప్పుడు రోజు ఎక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. నేను ఇంట్లో ఉంటాను కదా, మనకేం చెప్తే మా అన్నయ్య కూడా ఇలా చేస్తున్నాడు కానీ నాకేం చెప్పలేదు. ఇప్పుడు వాడు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నా తమ్ముడు కొడుకుని, నా భార్యని, నా కూతుర్ని ముగ్గురిని నడిచాడు. తలుపు గడేసాడు. ఆ గడప వేసుకుని వెళ్ళి వాడిని పట్టుకుని నేను నడిచాడు. అది నీరజ తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు కుక్కడపల్లి పోలీసులు. ఉద్దేశపూర్వకంగా వల్లభరావు ఈ హత్య చేయలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. తండ్రి వల్లభరావు అదే కొడవలతో ఎదురుదారి చేయగా నిందితుడు అక్కడికక్కడ చనిపోయినాడు. దాని మీద అమ్మాయి తల్లి మీద దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. తర్వాత అమ్మాయి కండిషన్ క్రిటికల్ ఉందని చెప్తున్నారు. 24 hours దాటితే తప్ప ఏం చెప్పలేమని చెప్తున్నారు. ఆ అమ్మాయి పనిచేసే దగ్గర తను సెల్ ఫోన్ షాప్ లో పనిచేస్తున్నాడని ప్రైమరీగా మాకు తెలిసింది. వివరాలు సేకరిస్తున్నాము. ఎందుకంటే ఇతను డీటెయిల్స్ పూర్తిగా అమ్మాయికే తెలుసు, తల్లిదండ్రులకు కూడా తెలియదు. అమ్మాయి కోలుకుంటే తప్ప పూర్తి వివరాలు మనం చెప్పలేము. మిగతా వాళ్ళ పరిస్థితి నార్మల్. అమ్మాయి కండిషన్ కొంచెం సీరియస్ అని చెప్తాం. అమ్మాయికి మెడ మీద, తర్వాత తలకు వెనుక భాగంలో, ఎడమ షోల్డర్ మీద, తర్వాత చేతి వేళ్లు కూడా కట్ అయినాయని చెప్తున్నారు. ప్రేమోన్మాది దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నీరజ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. మెడ, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. నీరజ తల్లి, సోదరుడు గంగాధర్ పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. నీరజకి సిగ్నిఫికెంట్ బ్లడ్ లాస్ ఉంది. మల్టిపుల్ లాసరేషన్ ఆల్ ఓవర్ ద బాడీ. లైఫ్ థ్రెటనింగ్ లేదు. సర్జరీ తీసుకోవాలి కానీ పేషెంట్ జనరల్ కండిషన్ బ్లడ్ లాస్ అవడం వల్ల ఇప్పుడు ఏం తీసుకోము. పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యాక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చాక విల్ గో ఫర్ ద సర్జరీ. దుర్గా గంగాధర్ అతనికి లెఫ్ట్ సైడ్ హ్యాండ్, నెక్ మీద బాగా డీప్ ఇంజరీస్ ఉన్నాయి. రాజు హత్యకు గురైన విషయాన్ని పోలీసులు స్వగ్రామంలోని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. అది విని వారంతా షాక్ కు గురయ్యారు. గాంధీ ఆసుపత్రిలోని రాజు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. రాజు అమ్మాయిని ప్రేమించానని చెప్పాడని, అయితే ఇంత పని చేస్తాడని ఊహించలేదంటున్నారు బంధువులు. అతను మరొకరి ప్రాణాలు తీసేంత ధైర్యస్తుడు కాదని, అమ్మాయి కుటుంబమే పథకం ప్రకారం ఇంటికి పిలిచి హతమార్చారని ఆరోపిస్తున్నారు. ఒక్కసారి అతని కాల్ డేటా, సెల్ ఫోన్లోని ఫోటోల్ని పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయన్నారు. వచ్చాను, చూసిన తర్వాత మా తమ్ముడికి అమ్మాయి ప్రేమించని అన్నారు కానీ ఇంతవరకు అయితే చెప్పలేరు. కానీ మా తమ్ముడిని కావాలని ఏదో ఫోన్ ద్వారా పిలిపించి మీరు చంపారండి. అతని వల్ల అతని ధైర్యం అంతా లేదు, చంపలేదు. అతని రేపు
అతని మొబైల్లో ఫోన్ చేసి ఇంటికి రప్పించి ప్లాన్ ప్రకారం జరిగినట్టు నాకు అనిపిస్తుంది సార్. ఒక ప్లాన్ ప్రకారం చేశారు దీన్ని అది దారుణంగా కథిత మనకి చంపారు. అతని మొబైల్ మొత్తం ఎంక్వైరీ చేసి నాకు పంపకాలు నాకు న్యాయం కావాలి, పంపకాలు మేము పోరాడతామండి. ఓవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కూతురు, భార్య, సోదరుడి కొడుకు ఆసుపత్రిలో ఉండటంతో పోలీసుల అదుపులో ఉన్న వల్లభరావు ఆవేదన వర్ణనాతీతం. మరోవైపు బతుకు తెరువు కోసం భాగ్యనగరానికి వచ్చిన చెట్టంత కొడుకు ప్రేమ కోసం హతమవడాన్ని రాజు తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద ఓ యువకుడి అనాలోచిత నిర్ణయం రెండు కుటుంబాల్లో తీరని ఆవేదనని మిగిల్చింది. స్పెషల్ ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.